తెలంగాణ చెక్కలు. ఈ రెసిపీ మనకు కొంచెం స్పెషల్ అనుకోండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి చాలా ఫేవరెట్ అనమాట. అందుకే ఈసారి నా స్టైల్‌లో మీకు చూపించేస్తున్నాను చూసేయండి. వెయిట్ మీకు తెలుసు కదా! మనం కొంచెం న్యూట్రిషన్ వైపు చూస్తూ వంట చేస్తాం కాబట్టి, అందుకే ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేనిక్కడ 1 కిలో బియ్యం పిండి తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు చూపిస్తాను. ఈ బియ్యపు పిండిలో వేసుకునే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, నేను నైట్ నానబెట్టుకున్న పావు కిలో శనగపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ నువ్వులు, రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ పొట్టు తీసుకొని వేసుకోవాలి. అండ్ ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా జీలకర్ర, వాము వేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని, 2 పెద్ద స్పూన్ల కారం వేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా నేను వేడి చేసిన ఆయిల్ అయితే చిన్న గరిటెతో 4 గరిటెలు వేసుకుంటున్నాను. ఇలా వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి గైస్. ఆయిల్‌లో వేయించినప్పుడు కూడా చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుందనమాట మనం ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. ఈ చెక్కలు చేత్తో కూడా ఒత్తుకోవచ్చు గైస్. కానీ నా దగ్గర పూరి ప్రెషర్ అయితే ఉంది. దాంతో నేను చేసేసుకుంటున్నాను. ఇదిగో ఇలా రౌండ్‌గా చేసుకొని ఆయిల్‌లో అయితే వేసుకొని వేయించుకోవటమే. ఈ ప్రాసెస్ ఫాలో అయితే చెక్కలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి గైస్. ట్రస్ట్ మీ. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.